నాన్న ప్రేమ కథ రచన శ్రీ కొక్కెరగడ్డ వెంకట లక్ష్మణరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ కెవి లక్ష్మణరావు గారిది తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం. వీరు 1978లో జన్మించారు. రచయిత అయిన తండ్రి గారి నుంచి స్ఫూర్తి పొంది రచనా వ్యాసంగం చేస్తున్నారు. బాల సాహిత్య రచయితగా 150 పైచిలుకు కథలు రాశారు. వీరి బాల సాహిత్య రచనలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి పలు కథలు కథాస్రవంతిలో ప్రసారమయ్యాయి. ఆ రోజు ఆదివారం. సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన కొడుకు శేఖర్ ఫోన్ కాల్ కోసం అచ్యుతరామయ్య గారు ఎదురు చూస్తున్నారు. సాయంత్రం అయింది. ఆయన చేతివేళ్లు సెల్ ఫోన్ స్క్రీన్పై కొడుకు ఫోన్ నంబరుపై ప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నా మళ్లీ వెనక్కి వస్తున్నాయి. రోజు అయితే శేఖర్ కాలేజీ నుంచి హాస్టల్కి రాగానే ఫోన్ చేస్తాడు. కానీ ఈ ఆదివారం ఇంకా చేయలేదు. అచ్యుతరామయ్య గారిలో ఆందోళన. శేఖర్ ఆరోగ్యం బాగోలేదా? చచ్చ, అలాంటి ఆలోచనలు తనకు రాకూడదనుకున్నాడు. ఆయనే ఆగలేక శేఖరానికి ఫోన్ చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు. కానీ శేఖరం 2 సార్లు కాల్ రిజెక్ట్ చేశాడు. అచ్యుతరామయ్య గారు సెల్ కేస్ చూస్తూనే ఉండిపోయాడు. మళ్లీ శేఖరానికి ఫోన్ చేయలేదు. ప్రైవేట్ క్లాసులో ఉన్నాడేమో అని తన మనసును సమాధానపరుచుకున్నాడు. అప్పుడే అచ్యుతరామయ్య గారి సెల్ రింగ్ అయింది. శేఖర్ కాల్ చేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్నా. శేఖర్ మొదటగా చెప్పిన మాటలు విన్న ఆయనలో కంగారు, ఆందోళన పటాపంచలైపోయాయి. థ్యాంక్స్ శేఖర్. ఫోన్ కట్ చేసినందుకు కోపం వచ్చిందా నాన్నా? శేఖర్ అడిగాడు. కారణం లేకుండా అలా చేయవని నాకు తెలుసు శేఖర్. డబ్బులేమైనా అవసరమా? అచ్యుతరామయ్య గారు అడిగారు. వద్దు నాన్న, నాపై నీ ప్రేమాభిమానాలను మాటల్లో చెప్పలేక, మాటలు రాక ఈ మౌనం. ఇప్పుడెందుకు శేఖర్? నన్ను చెప్పనీ నాన్న. నా చిన్నప్పుడు బడికెళ్ళనని మారాన్ చేస్తే దగ్గరుండి తీసుకెళ్ళావు. బడి అంటే నేను ఏడ్చే స్థాయి నుండి బడి సెలవైతే ఏడ్చే స్థాయిలో నన్నుంచావు. నీ కష్టం కనిపించనీయకుండా, నన్ను ఏనాడు కష్టపెట్టకుండా పెంచావు. నీ తాహతుకు మించి నన్ను చదివిస్తున్నావు. అచ్యుతరామయ్య గారి మనసు శేఖర్ చెప్పే మాటలు వింటోంది. నాన్నా, అమ్మ ప్రేమ చిన్నప్పుడే తెలుస్తుంది. కానీ నాన్న ప్రేమ పెంచేందుకు ఆయన పడిన శ్రమ అర్థం కావడానికి పిల్లలకు ఓ వయసు రావాలి. చిన్నప్పుడు నాన్న అని పలకడమే గాని అర్థం తెలియదు. ఇప్పుడు తెలిసినా నాన్న నిర్వచించేందుకు మాటలు సరిపోవు. నాన్నా, నేనంటే నీకెందుకంత ప్రేమ? కానీ అచ్యుతరామయ్య గారు వెంటనే సమాధానం ఇవ్వలేదు. కనుల నుండి రాలిన ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఆయన ఎదురుగా ఉన్న తన తండ్రి ఫోటో కేసి తేరిపార చూసి, శేఖర్, మా నాన్నని అంటే మీ తాతయ్యను చూడలేదని బాధపడుతూ నా దగ్గర అనేవాడవుగా. నువ్వేమిటి? నేను కూడా చూడలేదురా. నాకు 10వ నెల వయసులోనే ఆయన చనిపోయారు. అదృష్టం కొద్దీ ఫోటో ఉంది. ఆ ఫోటోయే నాకన్నీ. ద్రోణాచార్యుని మట్టి బొమ్మనే గురువుగా చేసుకుని ఏకలవ్యుడు విద్యనభ్యసించినట్లుగా నాన్న ఫోటోని చూస్తూనే ఆయన ప్రేమను పొందాను. అంతేకాదురా, నీ చిన్నతనంలో నీతో నేను ఉన్నప్పుడు నీలో నన్ను, నాలో నాన్నను చూసుకుని మురిసిపోయేవాడిని. ఇతిహాసంలోలాగా ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటనవ్రేలు అడిగినట్టు నాన్న నన్ను అడగలేదురా. రోజూ నాతో కబుర్లు చెప్పు చాలని కలలో కనిపించి చెప్పారు. అందుకే నాన్న ఫోటో చూసి నీతో మాట్లాడతాన్రా. ఎందుకో తెలుసా? మా నాన్న పేరే నీది, రాజశేఖరం. అంతే, ఒక్కసారిగా ఫోన్ కట్ అయింది. అచ్యుతరామయ్య గారు ఆశ్చర్యపడేలోపు బయట గుమ్మం నుండి కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారా అనుకుంటూ ఆయన డోర్ ఓపెన్ చేశారు. ఎదురుగా శేఖర్. సర్ప్రైజ్ విజిట్ చేద్దామని, ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పాలని నీ ఫోన్ కట్ చేసి బయలుదేరాను. కానీ ఉండలేక నీతో మాట్లాడుతూనే ప్రయాణం చేశానంటూ కాళ్లపై పడ్డాడు. ఆయన శేఖరాన్ని లేపి ఆలింగనం చేసుకున్నాడు. నాన్న, కొడుకు, నాన్న, వరుసకు 3.
కానీ కనిపించేది ఇద్దరే. అదే నాన్న ప్రేమ. మీరింతవరకు నాన్న ప్రేమ కథ విన్నారు. రచన శ్రీ కొక్కెరగడ్డ వెంకట లక్ష్మణరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.